హలో మమ్మ, వెల్కమ్ టు ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ మఖానా మ్యాజిక్ సిరీస్. సూపర్ ఫుడ్ మఖానాతో వెరైటీగా న్యూట్రిషియస్ బేబీ ఫ్రెండ్లీ రెసిపీస్ ఎలా చేయాలో చూస్తున్నాం కదా. ఇప్పుడు అదే మఖానాతో ఫ్లేవర్ఫుల్ హెల్దీ మఖానా టొమాటో చట్నీ చేస్తున్నాం. ఈ చట్నీ 9 months బేబీస్ నుంచి ఇవ్వచ్చు. జస్ట్ ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంతకుముందు యూజ్ చేసి బేబీకి వర్కౌట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. ఈ చట్నీ దేంతో పేరప్ చేసినా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, రైస్ దేంతో ఇచ్చినా బేబీస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కావాల్సింది 1 cup మఖానా, 4 చెర్రీ టొమాటోస్, 2 to 3 కరివేపాకు, 1 spoon కొత్తిమీర, తగినంత ఉప్పు, 1 spoon నెయ్యి, 1 spoon జీలకర్ర, 1 spoon తురిమిన కొబ్బరి. ఫస్ట్ ప్యాన్లో మఖానా వేసి 5 minutes డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టండి. అదే ప్యాన్లో 1 spoon నెయ్యి వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేసి చిట్లనివ్వాలి. చెర్రీ టొమాటోస్ పైన కొంచెం కట్ చేసి ప్యాన్లో వేసేయండి. అవి బాగా మగ్గే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత తురిమిన కొబ్బరి వేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఫైనల్గా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మఖానా వేసి కలుపుకొని కొన్ని సెకండ్స్ అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి తగినన్ని వాటర్ పోసి స్మూత్ గా గ్రైండ్ చేయాలి. అంతే, మఖానా టొమాటో చట్నీ రెడీ. ఈ మఖానా టొమాటో చట్నీ ఆల్ ఇన్ వన్ చట్నీలా దోశకి సైడ్ డిష్, ఇడ్లీకి డిప్, అన్నంకి మిక్స్, ఎవ్రీ రోల్లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నేను నా బేబీకి మార్నింగ్ దోశతో ఇచ్చాను, ఈవినింగ్ మళ్ళీ రైస్లోకి ఇచ్చాను. అదే ఇష్టంతో తినేసింది. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో 2 days ఫ్రెష్గా ఉంటుంది. సో హ్యాపీగా ముందుగా రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నారు కదా, మఖానా సింపుల్ ఇంగ్రీడియంటే కాదు, ఒక పవర్ఫుల్ సూపర్ ఫుడ్. ఈ సిరీస్ అంతా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ, అండ్ ఇంకా చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సూపర్ ఫుడ్స్తో చాలా సిరీస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.